ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. చాలామంది జూలై మాసానికి సంబంధించి 12 రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ పరిహారాలు పాటించాలి, వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా అని అడుగుతూ ఉంటుంటారు. వాళ్ళందరికీ సంబంధించి ఒక్కొక్క రాశి గురించి వివరించడానికి మనతో పాటు ఇవాళ స్టూడియోలో ఉన్నారు సురేష్ గారు. సో ఆయన్ని అడిగి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. జూలై మాసంతం మనం చూసుకుంటే వృషభ రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందంటే ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించారు? సో రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన మహర్షులు మనకి ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానం అనమాట. మన భవిష్యత్తు ఏంటో మనకి క్లియర్గా తెలిసిపోతుంది, మన స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి అని చెప్పేసి. సో తద్వారా ఏమవుతుందంటే మనం చాలా మెచ్యూర్డ్గా మన లైఫ్ ఉంటుంది. ఓకే, ఎఫర్ట్లెస్ జర్నీ, జీవితం అనేది బాధపడకుండా కష్టపడ సుఖంగా ఉండడానికి ఇవ్వాల్సిన ఒక దివ్య జ్ఞానం అనమాట ఇది మనకి. అయితే ఇది మనకే మనుషులకే కాదండి, ప్రకృతి కూడా ఉంటుంది, దేవతలు కూడా ఈ ఫాలో అయ్యి వింటూ ఉంటారండి. సో మనం ఈ సంవత్సరం కనుక ఈ మంత్ 2024 జూలై మంత్ వృషభ రాశి వాళ్ళకి మనం చూసుకుంటే, ఫస్ట్ వృషభ రాశి వాళ్ళకి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఇవి నక్షత్రం ప్రకారం. అదే పేరు బలంగా కనుక మనకు చూసుకుంటే ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ ఈ అక్షరాలు లేదంటే మోరార్లెస్ ఈ సౌండ్లో ఉన్న అక్షరాలందరూ కూడా వృషభ రాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే ప్లానెట్ పొజిషన్, గ్రహస్థితి అంటాం కదండి, ఈ పొజిషన్ కనుక చూస్తే 16th వరకు సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి కర్కాటక రాశిలో మారుతూ ఉన్నాడండి. తర్వాత వచ్చేటప్పటికి సింహరాశిలోకి బుధుడు మారుతూ ఉన్నాడు 19వ తారీఖున. 7వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు మనకి కర్కాటక రాశిలో మారిపోతూ ఉన్నాడండి. తర్వాత వృషభ రాశిలోకి వీళ్ళకి 12వ తారీఖు నుంచి కుజుడు ఎంటర్ అవుతూ ఉన్నాడండి. ఈ 4 ప్లానెట్ కాంబినేషన్స్ ఈ మంత్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అండి, కొంచెం ఎక్కువ విషయాల్లో వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కొంచెం అటెన్షన్ పే చేసి వినేవాళ్ళు కొంచెం ఏదైనా బుక్ లాగా పెట్టుకొని రాసిన వాళ్ళకి క్లారిటీగా ఉంటుంది. అంటే రిపీట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది అనమాట. సో వీళ్ళకి లఘు గోచారం అనే కాన్సెప్ట్ కనుక చూసుకుంటే, వీళ్ళకి సన్ వచ్చేటప్పటికి 15th ముందు ధనాన్ని ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంటాడు, తర్వాత ధనాన్ని ఇస్తూ ఉంటాడు. తర్వాత వచ్చేటప్పుడు కూడాను లక్ష్మీదేవిని కటాక్షం వీళ్ళకి ఎక్కువ కలిగి ధనధాన్యాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత వచ్చేటప్పటికి కుజుడు వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డిసీజులతో, రోగాలతో బాధపడే అవకాశం ఎక్కువ ఉంది. వ్యాధ్యార్థి అంటారు సాంస్క్రిట్లో అనమాట. తర్వాత అదే శత్రుపీడను కలిగజేస్తూ ఉంటారు అనమాట. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి ఎనిమిస్ నుంచి, శత్రువుల నుంచి బాధలు కలిగించే అవకాశం ఎక్కువ ఉంది. శుక్రుడు వచ్చేటప్పటికి విత్త సిద్ధిం, ఫైనాన్షియల్ గెయిన్ అవకాశం ఇస్తుంది అనమాట. అదే 15 తర్వాత శుక్రుడు మంచి ప్రాస్పెరిటీని, బుధుడు చాలా ధన ప్రాప్తిని కలిగిస్తూ ఉంటారు అనమాట. వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే కొంచెం బాగుంది మనం అని చెప్పుకోవాలన్నమాట. తర్వాత మనకి ఇన్ డీటెయిల్ కనుక చూసుకుంటే, వీళ్ళకి సన్ వచ్చేటప్పటికి 16వ తారీఖు వరకు ఎలా ఉంటుందంటేనండి, తర్వాత మనసులో ఏదో పోగొట్టుకున్న ఒక ఫీలింగ్ రావటం, తలనొప్పి రావటం, తర్వాత వ్యవసాయాలు గురించి, వ్యాపారాలు అట్లాంటి విషయాల్లో ధనానికి సంబంధించిన విషయాల్లో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. వేరే వాళ్ళ చేత వీళ్ళు మోసం చేయబడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళని చీట్ చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత మిత్రులతో శత్రుత్వం ఎక్కువ ఉంటుంది, బంధువులతో ద్వేషం, ఇవన్నీ వాళ్ళకి కలిగే అవకాశం ఎక్కువ ఉంది. అది ఎప్పుడంటే ఫస్ట్ 2 వీక్స్ అనమాట. నెక్స్ట్ 2 వీక్స్ వీళ్ళకి చాలా బాగుందండి. మంచి ఆరోగ్యంగా ఉంటారు, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధువులతోటి మిత్రులతో కలిసి ఉంటారు, ధనలాభం ఉంటుంది, సంతానంతో బాగుంటారు, ఇష్టమైన కోరికలు జరుగుతాయి, ఉన్న వాటిలో పొజిషన్ వాళ్ళకి గ్రోత్ అంతా వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. తర్వాత ఫస్ట్ 15 days ఎవరైతే శత్రువులను ఏడిపిస్తారో వీళ్ళు రివెంజ్ తీసుకునే అవకాశం ఉంటుందండి. శత్రువులపై జయాన్ని సాధిస్తారు, సంసారం బాగుంటుంది, ధైర్యంగా ఉంటుంది, ఉద్యోగంలో చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారండి. అందుకని ఫస్ట్ 2 వీక్స్ కొంచెం పేషెన్సీగా ఉంటే తర్వాత ఆటోమేటిక్గా అంతా బాగుంటుందండి. తర్వాత మనకి జూలై 12 వరకు మార్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి వ్యయస్థానంలో ఉండటం వల్ల బంధువుల వల్ల ద్వేషము, ధననాశనము, శరీరానికి పీడ, ఇవన్నీ కొంచెం స్త్రీలతో అనవసరమైన గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అండి పలుకుబడి తగ్గటం, వ్యాధులు, పీడనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కానీ 12th తర్వాత కనుక వీళ్ళకి బాగుంటుందండి. అంత ప్రాబ్లమ్స్ లేకపోయినా కానీ కొంచెం చిన్న చిన్న గొడవలు అవి వచ్చేసి, బట్ ఆ టైంలో వీళ్ళకి ఫిజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. జ్వరాలు రావటం, తర్వాత తలనొప్పి రావటం, అవన్నీ అవకాశం ఉంది. తర్వాత కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. మాట పట్టింపు పడకుండా ఫ్రీ మూవ్ అవుతే ఓవరాల్గా సెకండ్ వీక్ నుంచి వీళ్ళకి బాగుంది, మనకి మార్స్ వల్ల అని చెప్పుకోవాలి. తర్వాత వచ్చేటప్పటికి మనకి వీళ్ళకి సెకండ్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే స్త్రీలతో చక్కగా గడపటం, కీర్తి ప్రతిష్టలు రావటము, వస్త్ర లాభము, ఆర్థికంగా లాభం రావటం, తర్వాత బహుమందులు, గిఫ్ట్లు, తర్వాత కుటుంబం నుంచి వృద్ధి, సుఖము, ధనలాభము ఇవన్నీ చూపిస్తున్నాయి అనమాట. తర్వాత అదే మళ్ళీ శుక్రుడు వచ్చేటప్పటికి 3rd హౌస్లో మారిపోవటం వల్ల ఏమవుతుందంటే అండి శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది.
తర్వాత కొన్నిసార్లు మనకి డైరెక్షన్లెస్ లేకుండా ఇబ్బంది పడి సందిగ్ధంలో ఉండటం, మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని ఇలాంటి సందిగ్ధంలో ఉండటం. తర్వాత వీటితో పాటు జనరల్గా మిత్రవృద్ధి, గౌరవ వృద్ధి, మాట పలుకుబడి, ధనము, ఇవన్నీ మిక్స్డ్ రిజల్ట్ యాక్చువల్గా ఇస్తున్నారనమాట. మనం ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ప్లానెట్ పొజిషన్ ప్రకారం చూసుకుంటే బాగుందనే చెప్పుకోవాలన్నమాట. ఒక ఫస్ట్ 2 వీక్స్ అంతగా లేదు కానీ తర్వాత డే బై డే తర్వాత వీళ్ళకంతా చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. తర్వాత ఇందులో మనకి కృతికా నక్షత్రం వల్ల మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. వీళ్ళకి సన్ వల్ల ఐశ్వర్యము, జయము వస్తుంది. తర్వాత మార్స్ వాళ్ళు వచ్చేటప్పటికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత అనుకున్న పని చెడిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి శుక్రుని వల్ల చాలా ఎక్కువ మంచి బాగుందన్నమాట. ధనలాభం కలిగిస్తూ చక్కగా ఉంటారు. అదే రోహిణీ నక్షత్రం కనుక చూసుకుంటే సన్ వాళ్ళకి ఈ మంత్ అంతా వాళ్ళకి మంచి ఐశ్వర్యాన్ని కలిగిస్తూ ఉంటారు. తర్వాత రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా చూస్తే ఈవెన్ మంగళ వాళ్ళకి కూడా అనండి, కుజుని వాళ్ళకి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. ధన లాభం చూపిస్తుంది. ఒక రకంగా చూస్తుంటే రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఈ మంత్ అంతా చాలా బాగుంది. బెస్ట్ టైంలో ఉన్నారండి. వాళ్ళు చాలా యూటిలైజ్ చేసుకోవాలి ఈ టైంని. ఫారిన్ వెళ్ళాలని కానీ, ప్రమోషన్ కానివ్వండి, ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ, భోగంగా కానీ చాలా బాగుంది. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత శుక్రుని వల్ల ధనలాభం చూపిస్తుంది. కాబట్టి వీళ్ళకి విదేశానికి వెళ్ళే అవకాశం ఒక్కటే ఉందండి. వీళ్ళకి మృగశిర నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా బాగుంది, కానీ 9th లోపు చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మృగశిర నక్షత్రం, రోహిణీ నక్షత్రం వాళ్ళకి చాలా చాలా బాగుంది అని చెప్పుకోవాలండి. ఈ టయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పర్సనల్గా ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి ఈ మాసానికి సంబంధించి మేము విన్నాము ఈ రాశికి, కానీ ఫర్దర్గా ఈ ఇయర్ మొత్తం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలని అడుగుతూ ఉంటారు. కొంతమంది వివాహానికి సంబంధించి కావచ్చు, లేదు అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించి కావచ్చు, కొంతమంది వ్యాపారానికి సంబంధించి కావచ్చు, కొంతమంది విద్యకు సంబంధించి కావచ్చు, కొంతమంది అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కావచ్చు. మాకు సిచ్యుయేషన్స్ అనుకూలంగా లేవు, ఏది చేయాలన్నా అడ్డంకి వస్తూ ఉంది, లేదు అంటే కొన్ని పానిక్ సిచ్యుయేషన్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి, జాబ్ సడన్గా పోయింది, ఇలా చెప్తూ ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా జాతకరీత్యా మనం ఒకసారి పరిశీలించి పరిహారాలు చేసే అవకాశం ఉంటుందా? మీరు అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందా? సో ఉషా గారు, మనం ఈ సిరీస్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహర్షులు ఇచ్చిన ఈ మహాజ్ఞానాన్ని అందరికీ పంచాలి, ఎక్కడ ఆగిపోకుండా. ఇది వేదిక్ ఆస్ట్రాలజీ, మన వేదాల్లో చెప్పిన రాష్ట్ర జ్యోతిష శాస్త్రాన్ని. సో అందుకు సంబంధించి మనం ఆథెంటిక్గా ఒక చిన్న కోర్స్ లాగా డిజైన్ చేసామండి. ప్రతి ఇంట్లో ఒక వేదిక్ ఆస్ట్రాలజీ ఉండాలని చెప్పేసి మన మహర్షుల ఒక ఉద్దేశం అండి. వాస్తు పండితులు ఉండాలి ఇంట్లో, తర్వాత వాస్తు తెలిసిన వాళ్ళు ఉండాలి, జ్యోతిష శాస్త్రం తెలిసిన ఉండాలి. అట్లీస్ట్ ఇంటికి ఒకళ్ళు ఈ జ్యోతిష శాస్త్రం తెలుసుకోవాలని చెప్పేసి నాకు ఉన్న మిషన్ అండి. దానికి సంబంధించి ఒక ఫెసిలిటీ మనం ఇచ్చి ఒక చిన్న కోర్స్ లాగా డిజైన్ చేసాం, అది చేసుకోవచ్చండి. రెండోది వచ్చేటప్పటికి ఇండివిజువల్గా వాళ్ళకి కనుక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మనకి కన్సల్ట్ అయితే మనం వాళ్ళకి ఆస్ట్రాలజికల్కి గైడెన్స్ ఇవ్వచ్చు, వాళ్ళకి చాలా విషయాలు హెల్ప్ చేయొచ్చండి, చాలా విషయాలు హెల్ప్ చేయొచ్చు. నాకు రీసెంట్గా ఒకళ్ళు వచ్చారండి, వాళ్ళకి యూఎస్ వెళ్ళాలి, చాలా క్రిటికల్గా ఉంది బయట సిచ్యువేషన్. వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ఆల్రెడీ పెట్టుకుని వేసారి రిజెక్ట్ అయిపోయింది. మళ్ళీ వచ్చేసి ఏంటండి ఎప్పుడు ఉందంటే ఏంటని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ 2 స్లాట్ తీసుకుని వెళ్ళబోతుంది. నేను చెప్పాను ఇప్పుడు వద్దండి, ఇది ఆపండి, టైం అనుకూలంగా లేదు, ఒక 3 months ఆగి చేయండి అని చెప్పేసి. మొన్న నాకు మెసేజ్ చేశారు మళ్ళీ, ఏమంటే మీకు చెప్పిన ప్రకారం కరెక్ట్గా ఇప్పుడు చేసామండి, వీసా వచ్చేసిందండి అని చెప్పేసి. ఏమవుతుందంటే మనం చాలా ఖర్చు పెట్టుకొని చేస్తూ ఉంటాం అనమాట. అయితే సో మనకి ఆస్ట్రాలజికల్గా ఏది ఫేవరబుల్గా ఉంది, ఏది ఫేవరబుల్గా ఉన్న విషయాలు మనకి జ్యోతిష్ శాస్త్రం మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాయి. కాబట్టి వాటిని అనుగుణం చేసి జనాలు ఏంటంటే ఎఫర్ట్లెస్ జర్నీగా మనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంతేకాకుండా మనకి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారండి. సో మన కనకదారని ఒక ప్రోగ్రామ్ చేసాం, మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలామంది దాన్ని వినియోగించుకుంటూ ఉన్నారు కూడాను, ఆర్థికంగా ఎదగటానికి, అప్పుల బాధంతా పోవటానికి. సో అలాంటి వాళ్ళు కూడాను మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మనకి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే కనకదార హోమం ప్రత్యేకించి ఎవరైతే అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, లేదా సకాలంలో మనీ రావట్లేదు, స్ట్రక్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఈ హోమం చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది, చాలా ఇంపాక్ట్ని కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు జాతకరీత్యా ఒకసారి సురేష్ గారిని కలవాలి అనుకున్న, సలహాలు సూచనలు తీసుకోవాలి అనుకున్న, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.